మీ అభిమాన నాయకుడు, నా చిరకాల మిత్రుడు, స్థానిక శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారికి, ఈ గ్రామం ముద్దుబిడ్డ, ట్రాన్స్పోర్ట్ బీసీ శాఖ మంత్రివర్యులు ప్రియమిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మానకండూరు శాసనసభ్యులు ప్రియమిత్రులు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి శాసనసభ్యులు ప్రియమిత్రులు సత్యం గారు, ఏం చైర్మన్ మర్చిపోయిన కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ ప్రియమిత్రుడు మరి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నా పాత మిత్రుడు పాత జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ జా గారు, వేదిక మీద అధికారులందరికీ, ప్రియ మిత్రులందరికీ, అదేవిధంగా ఈ రుద్రంగి గ్రామ సభకు ఇచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తాను. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నేను మానకొండూరు, చొప్పదండి, వేములవాడ, ధర్మపురి నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రామంలో గ్రామ సభలు రోజు పర్యటన చేసుకోవడం జరుగుతుంది. అక్కలు, చెల్లెళ్ళు మీరు ప్రత్యేకంగా జాగ్రత్త వినాలి. మీరు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను 7 సార్లు వరుస గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు 26 నుంచి మొదలు పెట్టిపోయే సంక్షేమ పథకాలు మీడియా మిత్రులు మీరు కూడా గమనించాలి. నేను నాకు అసెంబ్లీలో, పార్లమెంట్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ స్థాయిలో మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు, బీసీలకు, మైనారిటీలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకి ఈ స్థాయిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో చేయలేని విషయం నేను ఒకసారి నేను హైలైట్ చేస్తున్నా. మనం 26వ తారీఖు మొదలుపెట్టే అంశాలు కొంత డీటెయిల్ గా మీకు మనం చేస్తాం. మీడియా మిత్రులు కూడా మీరు కూడా దయచేసి నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఇప్పుడు సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ రేషన్ కార్డులు, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని చూసుకునే శాఖలో ఉన్నాయి. మేము అంకెలు చూసినాం. అంటే ఇప్పుడేమి రేషన్ కార్డు ఇస్తున్నాం, గతంలో ఏమి ఇచ్చిండ్రు, అంతకుముందు ఏమి ఇచ్చిండ్రు అని. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 90 లక్షల కార్డులు ఉన్నాయి. సుమారు 89 లక్షల కొద్దిగా సుమారు 90 లక్షల కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 2,81,00,000 మంది వాళ్ళకి ఈ రేషన్ ద్వారా ఈ దొడ్డు బియ్యం వస్తున్నది. ఈ 10 ఏళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు సిస్టమేటిక్ గా ఏనాడు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిందల్లా హుజరాబాద్ లో బై ఎలక్షన్ అయితే కొంత రేషన్ కార్డు ఇచ్చిండ్రు, మునుగోడులో బై ఎలక్షన్ అయితే కొంత రేషన్ కార్డు ఇచ్చిండ్రు. కొంత రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్డు ఇచ్చింది లేదు. కొన్ని కార్డ్స్ తొలగించిండ్రు, కొన్ని చిన్న సంఖ్యలో కార్డ్స్ ఇప్పించిండ్రు. మొత్తం 90 లక్షల కార్డులలో గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో నెట్ ఆన్ నెట్ మనం తొలగింపులు, చేర్పులు చేస్తే 40,000 కార్డులు వాళ్ళు ఇచ్చారు 10 ఏళ్లలో. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేము అందరం క్యాబినెట్ మంత్రులను కూర్చొని నిరుపేదలకి
అత్యంత ప్రాధాన్యత రేషన్ కార్డు. మేము అందరికీ అర్హత ఉండే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాము. అక్కలు చెల్లెలు ఈరోజు స్పష్టంగా మీ ముందు నేను మనవి చేస్తున్నా, మీడియా మిత్రులు గమనించాలి. 26వ తారీఖున ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 26వ తారీఖు మొదలై చివరి వ్యక్తికి అర్హత చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మేము ఇది రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మేలు జరగాలని ఈ రేషన్ కార్డు కార్యక్రమం చేపట్టినాము. మీరు గతంలో అప్లై చేసిన ఈ సేవా సెంటర్లో, మీరు ప్రజాపాలన అప్లై చేసిన, మీరు ప్రజావాణిలో కాగితం ఇచ్చిన, మీ పేరు సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన, మీరు ఎక్కడ ఇచ్చినా మీ అర్హత పరిశీలించి మేము రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. అక్కలు చెల్లెలు ఇంకో విషయం చెప్పాలి మీకు. మీరు ఈరోజు మేము వెళ్ళిపోయినాక మీకు లిస్టు చూపెడతారు. బై ఛాన్స్ మీ పేరు ఎక్కడా లేకుంటే ఈ రోజు మీరు అప్లికేషన్ ఇవ్వండి, మీ పేరు పరిశీలన చేసి మీకు కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు ఇస్తారని చెప్పి నేను మనం చేస్తున్నా. మీరు ప్రజాపాలన ఇచ్చిన ఉన్నా, మీరు ప్రజావాణి ఇచ్చిన, మీరు గతంలో ఈ సేవా సెంటర్లు ఇచ్చిన, గతంలో సోషియో ఎకనామిక్ సర్వేలు ఉన్నా, ఈ రోజు మీరు ఇచ్చిన మీ అర్హత పరిశీలించి మీకు రేషన్ కార్డుకి ఇవ్వబోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీరు ఈ రోజు ఇవ్వకున్నా, రేపు ఇవ్వదలుచుకున్నా, ఎల్లుండి ఇవ్వదలుచుకున్నా, మీరు మండల కేంద్రంలో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రం పోయి మీరు అప్లికేషన్ ఇస్తే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా కొనసాగిందో రేషన్ అదే విధంగా ఇస్తున్నాం. అంటే ఏంటిది, 6 కిలోల బియ్యం, దొడ్డు బియ్యం, కోర్స్ గ్రెయిన్స్ ఇస్తున్నాం. సగం మంది ఆ బియ్యం తింటలేరు. అంతేకాదమ్మా, బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు, కోళ్ళ ఫారాలకు, బీర్ కంపెనీలకు, మిల్లర్లు తీసుకొని పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. మేము బాబు అక్కడ ఆపమ్మా అని బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు రేషన్ కోర్స్ గ్రేడ్స్ అంటే కొద్దిగా దొడ్డుగుండి క్వాలిటీ అంత బాగా లేని బియ్యం ఒక ఆనవాయితీ వస్తుంది. ఇది తింటలేవు. ఏమైతున్నది, బియ్యం బ్లాక్ మార్కెట్ రూట్ పడుతుంది. ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చి మా క్యాబినెట్, మన పార్టీ, మన గవర్నమెంట్ డిసైడ్ చేసి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత అందరికీ, ప్రతి ఒక్కరికి 6 కిలోల మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చెప్తున్నాను. అమ్మ నేను చెప్తున్నా కదా, నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద పథకం ఎవరు చేయలేదు. అంటే సుమారు 70% జనాభాకి సంపూర్ణ ఆహార భద్రత కల్పిస్తున్నాము. మీకు కడుపు నిండా తినే విధంగా 6 కిలోల ఉచితంగా సన్న బియ్యం ఈ రేషన్ కార్డు ప్రక్రియ అయిపోతుంది. రేషన్ కార్డు ప్రక్రియ అయిపోగానే అది మొదలు పెడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా గతంలో మీకు చాలా మందికి తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేనే హౌసింగ్ మంత్రి. ఆ రోజు మేము సాచ్యురేషన్ మోడ్లో, అంటే ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇల్లు కట్టాలని మేము మొదలు పెట్టినాము. చేసినా కూడా చాలా మటుకు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేకపోవచ్చు రాష్ట్రంలో. అయితే మధ్యలో వీళ్ళు వచ్చిండ్రు ఈ తీసుమార్కాలు బీఆర్ఎస్ ప్రభుత్వాలు. ఏమన్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టింది అది అగ్గిపెట్ట ఇల్లు,
అట్లా ఉంటారా ఎవరన్నా? మేము 2 బెడ్ల ఇల్లు కట్టిస్తాం. బిడ్డ అల్లుడు ఉంటే ఎక్కడ ఉండాలి? కొడుకు కోడలు ఏడు ఉండాలి? బర్రెలేడ కట్టాలి అని అన్నాడు ఆయన. ఈ రాష్ట్రంలో అసలు 2 బెడ్రూమ్ ఇళ్ళని చేసి మోసం చేసి జనానికి ఎక్కడ కట్టియలే. తిరిగి మేమే వచ్చినాం, మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు పథకం మొదలు పెట్టినాము. ఈ రోజు కూడా అప్లికేషన్స్ ఈ గ్రామ సభ తర్వాత కూడా తీసుకోబోతున్నాము. ఆ ఎలిజిబిలిటీ ఉంటే ఇల్లు ఇస్తాము. ఇది ఆది శ్రీనివాస్ సొంత ఊరు కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ ఊర్లో 100% అర్హత ఉండే వాళ్ళకి రేషన్ కార్డులు వస్తాయి, 100% ఇండ్లు కూడా వస్తాయి. నేను కూడా చేస్తాను. ఓకే, మరి మానాల మోహన్ రెడ్డి ఊరికి కూడా అదే విధంగా చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మేము ఇప్పుడు కట్టించే ఇల్లు, మంజూరు చేస్తున్న ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము. ఎస్సీ ఎస్టీలకి అదనంగా 1 లక్ష రూపాయలు ఇచ్చి మరి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా రైతు భరోసా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరాకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చింది. మేము అది పెంచి 20% పెంచి రైతు భరోసా కింద ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. అయితే రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూమి, వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూమి మీరు పంట వేసినా వేయకున్నా మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం చెప్పి మనం చేస్తున్నా. రాళ్ళకి రప్పలకి లేఅవుట్లకి రోడ్ల కింద పోయిన భూములకు ఇవ్వం. వ్యవసాయ అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు భూమి లేని వాళ్ళు కూడా అడిగారు, భూమి లేని రైతు కూలీలు మరి అంతా మీరు రైతులకి ఇస్తే భూమి లేని కూలీల సంగతి ఏంటి అని. మరి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు కూలీలకి సంవత్సరానికి భూమి లేని రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఈ 4 పథకాలు కూడా ప్రారంభ కార్యక్రమంగా ఈ రాష్ట్రంలో ఉన్న 12,500 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. ఆ గ్రామ సభల్లో మేము తిరిగి జనాన్ని చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి, అందుకోసం ఈరోజు ఉత్తరంగా రావడం జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నా. ఈ మధ్యనే వేములవాడ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి గారితో సహా వచ్చిన ఆనాడు కొన్ని ఇరిగేషన్ పనులు మంజూరుకి మేము ఆ రోజు ఒప్పుకున్నాం. నాకు నిస్సందేహం ప్రభుత్వ విప్పు, మీ అభిమాన నాయకుడు, శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో వేములవాడ ప్రజలకి న్యాయం జరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగులు నిలుతాయి, వేములవాడ నియోజకవర్గం అద్భుత అభివృద్ధి చెందని చెప్పి నా సంపూర్ణ నమ్మకం. అన్నిటికీ నా సంపూర్ణ సహకారం ఆది శ్రీనివాస్ ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ముగిస్తాను. జై హింద్.